హాయ్ అండి. 'శివ్ మౌరా వైబ్స్‌కి' మళ్ళీ స్వాగతం. ఇవాళ ఒక సినీ జర్నలిస్టులు ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నారో అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. అది చాలా పెద్ద పదంలానే అనిపించొచ్చు గానీ, రాను రాను అసల కామన్ సెన్స్ అనేది లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళకి కూడా ఫేమ్ గావాలి, వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాలి అన్న ఏమన్నా ఉందేమో తెలీదు గానీ, ఇంతకుముందు సినిమా జర్నలిస్టులు సినిమా హీరో, హీరోయిన్‌లు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే చాలా హ్యాపీగా అంటే కూర్చొని ఏమడిగారు, వాళ్ళేం చెప్పారు అని ఆనందంగా ఉండేది. రీసెంట్‌గా ఏమైందంటే 'ప్రదీప్ రంగనాథన్' అనే ఒక యాక్టర్ ఉన్నారు. తమిళ్ యాక్టర్ 'లవ్ టుడే' అనే మూవీ గూడా చేశారు. మీకు అందరికీ తెలిసే ఉంటది. ఆయన ఆహ్, చాలా 2, 3 హిట్స్ ఇచ్చారనమాట. సో, ఆయనది కొత్త సినిమా రాబోతుంది 'దివాళీకి'. ఆయన తెలుగులో ప్రమోట్ చేసుకోవాలని వచ్చారు. వచ్చినప్పుడు ఒక సినీ జర్నలిస్ట్, ఫీమేల్ జర్నలిస్ట్ ఆయన్ని ఒక క్వెషన్ అడుగుతుంది. ఆమె క్వెషన్ ఏమని అడుగుతుందంటే, "మిమ్మల్ని చూస్తే మీరు హీరో మెటీరియల్‌లా ఉండరు. మీ సక్సెస్ చూసినా, మీ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసినా ఒక 2 మూవీస్‌కే ఇంత సక్సెస్, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా రేర్ కేసెస్‌లో ఉంటది. సో, ఇది మీ హార్డ్ వర్క్ అనుకుంటున్నారా? లేకపోతే లక్ అనుకుంటున్నారా?" అని అడుగుతుంది. అండ్ అడిగే ముందు మీరిది నెగెటివ్‌గా అనుకోవద్దంట. నెగెటివ్‌గా అనుకోవద్దేంటి, అసలు కామన్ సెన్స్ ఉందా నీకు? నువ్వు అడగాలనుకుంటున్న క్వెషన్ నువ్వు మర్యాదగా కూడా అడగొచ్చు. నువ్వు అంత నెగెటివ్ క్వెషన్ అడిగి నెగెటివ్‌గా అనుకోవద్దు అంటే, నేను గిల్లుతాను, గిల్లానని అనుకోవద్దన్నట్లుంది. హీరో మెటీరియల్‌లా కనపడరు అంటే, హీరో మెటీరియల్ అంటే దానికి ఉన్న కొలతలు, కొలమానాలు ఒక రిలీజ్ చేశారనుకోండి, చూద్దాము ఏంటిదో. అసల పాపమండి, ఆయనకేం మాట్లాడాలో అర్థం గాక ఒక్క నిమిషం స్టక్ అయిపోయారు. పక్క నుంచి వేరే సీనియర్ యాక్టర్ తీసుకొని ఆయన మంచిగా సమాధానం చెప్పారు. అసలు నెక్స్ట్ ఇంకొకటేంటంటే, కిరణ్ అబ్బవరం గారిది గూడా నెక్స్ట్ ఒక మూవీ వస్తోంది. అక్కడికి గూడా ఆమె ఎళ్ళింది ప్రెస్ మీట్‌కి. అక్కడ గూడా ఇలాంటిదే ఏదో అడగబోయిందనమాట. మీరు ఇన్ని తక్కువ సినిమాలు జేసి ఇంత ఫేమ్ అనుకుంట ఏదో స్టార్ట్ జేసి అడగబోయింది. కిరణ్ అబ్బవరం గారు ఒక మాట అన్నారు. నాకు చాలా నచ్చింది. మీరేమన్నా ఉంటే మమ్మల్ని అడగండి. మమ్మల్ని అడిగితే ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే మీరిక్కడుంటారు, నేనిక్కడుంటాను. మనలో మనం ఒక మాట అనుకున్నా తప్పు లేదు. కానీ మీరు బయట నుంచి ఒకళ్ళొస్తే వాళ్ళలాంటి క్వెషన్ అడగటం అసలు కరెక్ట్ గాదు అంటే, ఆమంటుంది మీరసలు క్వెషన్ మొత్తం విన్నారా? ఆమంట హైలైట్ చేద్దామనుకుందంట. ఏమని? కష్టపడి వచ్చి ఇంత దాకా వచ్చారు. మీ కష్టాన్ని నేను జనంకి ఇన్‌స్పైరింగ్‌గా చెప్పాలనుకున్నాను. అందుకు అడిగాను. అసలు ఆ క్వెషన్ అలా ఉందా అండి? అదా నువ్వు అడగాల్సిన క్వెషన్? హీరో మెటీరియల్ కాదంటే, హీరో మెటీరియల్‌కి, హీరోయిన్ మెటీరియల్‌కి, కమెడియన్ మెటీరియల్‌కి అట్లా నీకేమన్నా కొలతలు, కొలమానాలు ఏమన్నా ఫిక్స్‌డ్‌గా ఏమన్నా ఉంటే చెప్పు. రెస్పెక్ట్‌లెస్ క్వెషన్ అడిగి అండ్ ఇంకా ఆమె అడుగుతుంది. ఇంకా ఆమంట వాళ్ళని హైలైట్ చేద్దామనుకుందంట. ఎంత మంచిదంటే మన 'కిరణ్ అబ్బవరం' గారు నిలబడ్డారు. పాపం 'ప్రదీప్ రంగనాథన్' గారు ఆయన అసలా క్వెషన్‌ని ఆమె ఎలా అనుకుందో, అది ఆయన్నేదో ఎత్తేద్దామని నాకు అర్థం కాలేదు. ఇదే జర్నలిస్టులు ఈమెకంత ధైర్యం ఉంటే, ఒక నెపో కిడ్నీ, ఒక సీనియర్ యాక్టర్ కొడుకులు, వాళ్ళ మనవళ్ళు, మనవరాలు అన్ని చోట్ల వస్తున్నారు గదా! వాళ్ళెవరైనా ప్రెస్ మీట్‌కొస్తే ఇలాంటి క్వెషన్ అడగగలదా? జస్ట్ బికాజ్ మీ తాతలు, లేకపోతే మీ నాన్నలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. మీ ఫేసులు గూడా బాలేదు. మీ ఫేసులకి సర్జరీలు చేయించుకున్నారు అనుకుంటా అడగగలదా? వాళ్ళలో కొంతమంది కష్టపడి అవకాశాలు తెచ్చుకుంటున్నారు, నిరూపించుకున్నారు. కొంతమంది ఇంకా నిరూపించుకోకపోయినా గూడా సినిమాల మీద సినిమాలు జేస్తున్నారు. నేనెవరిని పర్టిక్యులర్‌గా అంటలేదు. కొంతమంది బాగా మనీ బ్యాక్‌గ్రౌండ్ నుండి గూడా సినిమాల్లోకొస్తున్నారు. వాళ్ళు యాక్టింగ్ లేకపోయినా గూడా సినిమాల మీద సినిమాలు జేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులున్నాయి కాబట్టి. అలా వాళ్ళలో ఎవరైనా సరే, మీరక్కడ గూర్చొని వాళ్ళని ఎవ్వరైనా సరే ఎనక మూవీ బ్యాక్‌గ్రౌండ్ నుండి ఉన్నోళ్ళు అక్కడ కూర్చొనుంటే, మీరిన్ని సినిమాలు జేశారు, ఫ్లాపులు, లేకపోతే అసలు మీకు యాక్టింగే రాదు అనగలదా? అనలేదు. చిన్న హీరోల మీద పడుతున్నారండి వీళ్ళు. ఇంతకుముందు ఆయన ఎవరో ఉండేవాళ్ళు, ఒక ముసలాయన, ఆయన తాతొచ్చాడు అనేదో అనేవాళ్ళు. ఆయన గూడా అంతే సెన్స్‌లెస్ క్వెషన్స్. జర్నలిజం అనే దానికి వాళ్ళెలా జర్నలిస్ట్ అయ్యారో నాకు అర్థం గావట్లేదు. సినీ జర్నలిస్టులయినా సరే కామన్ సెన్సే లేదు, మంచి లేదు, మర్యాద లేదు. ఇలా ఇలా ఏమీ లేకుండా వాళ్ళొచ్చి జర్నలిస్టులు ఎలా అయ్యారో అర్థం గావట్లేదు. ఈవిడే మళ్ళీ 'సిద్ధు జొన్నలగడ్డ' గారిది గూడా మూవీ వస్తోంది. అక్కడికి కూడా ఎళ్ళిందండి. సో, అక్కడికెళ్ళి ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారంట. ఆమె మీరు సినిమాలో ఇట్లా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు గదా! మీరు నిజ జీవితంలో గూడా ఇలానే ఇద్దరితో ఎప్పుడన్నా జేశారా? మీరు నిజ జీవితంలో వుమనైజరా అని అడుగుతుంది. బుర్రుందా అసలా? ఆమెకైనా పిచ్చి పట్టాలి. జనానికన్నా పిచ్చుండాలి. ఎన్ని సినిమాలొచ్చినాయండి. ఇన్ని రోజులు ఇట్లా ఇద్దరు హీరోయిన్‌లు, ముగ్గురు హీరోయిన్‌లు, నలుగురు హీరోయిన్‌లున్నయి గూడా వచ్చినాయి. ఎళ్లి ప్రతి హీరోని అడుగుతా, మీరు ఇద్దరు హీరోయిన్‌లతో చేశారు. ఒక సీనియర్ యాక్టర్‌ని అడుగుతదా అండి? మీరు ఈ వయసులో గూడా ఇద్దరు, ముగ్గురు హీరోయిన్‌లతో జేస్తున్నారు. మీరు వుమనైజరా అని?
అక్కడేమో నోరు మూసుకుంటారు. చిన్న చిన్న హీరోల మీద పడుతున్నారు. నువ్వు అడుగు. నువ్వు బాధ్యతగా అడుగు. ఒకవేళ ఆ సినిమాలో ఏదైనా తప్పుంది. లేదా ఇద్దరు ఆడపిల్లల్ని, ఇద్దరు హీరోయిన్‌లని చూపిస్తున్నాడు. అతనేదో ఇద్దరు హీరోయిన్‌లు వెంట పడుతున్నాడు. నువ్వు బాధ్యతగా అడుగు. మీరు ఇలాంటి సినిమాలు తీస్తున్నారు. దీని దీని ఎండ్ ఏం చెప్తున్నారో నాకు తెలీదు కానీ, ఇది సమాజం మీద ఎఫెక్ట్ అవ్వచ్చు గదా! అన్ని సినిమాలు చూసి నేర్చుకుంటారు గదా కొంచెము. దాని గురించి మీరేమనుకుంటారు? ఇలాంటి సినిమాలు ఎంత కరెక్ట్ నువ్వు అట్లేదన్నా బాధ్యతగా అడుగు. సినిమాల్లో ఇద్దరు హీరోయిన్‌ల వెంట పడుతున్నాడు కాబట్టి బయట కూడా పడతావా? లేకపోతే నువ్వు వుమనైజరా అని? ఏం మాట్లాడుతున్నావు? సినిమాలో నరుక్కుంటా పోయే వాళ్ళందరూ నిజ జీవితంలో కూడా నరుక్కుంటూ పోతారా? కొంచెం గూడా కామన్ సెన్స్ ఏమి పెట్టకుండా మళ్ళీ నేను వాళ్ళు ఎంత కష్టపడొచ్చారో తెలియాలని అలాంటి క్వెషన్స్ ఏసినాను. నువ్వు అడిగిన క్వెషన్స్ మందబుద్ధి క్వెషన్స్ అన్నమాట. బుర్ర తక్కువ క్వెషన్స్. నువ్వు అడిగిన క్వెషన్స్ పరమ బుర్ర తక్కువ క్వెషన్స్. డిస్‌రెస్పెక్ట్‌ఫుల్ క్వెషన్స్. నన్నడిగితే ఆమెనసలు బ్యాన్ చేసేయాలి. ఏం క్వెషన్స్ అండి అవి? చూసే చిన్న పిల్లలు చాలామంది చూస్తారు. హీరో వచ్చాడు, హీరోని ఏం అడుగుతారు ఏంటి అని. 18, 19 ఇయర్స్ పిల్లలు గూడా జూస్తారు. నువ్వేదైనా బాధ్యతగా అడగాలి గానీ, లేదా సింపుల్‌గా జోవియల్‌గా ప్రెస్ మీట్ అయిపోయేటట్టు అడగాలి. ఏంటా క్వెషన్స్ అసల? హీరో ఫేస్ గాదు. హీరో మెటీరియల్ అంటే ఏంటి? ఆ అబ్బాయి ఎంత కష్టపడి చేస్తున్నాడు సినిమాలు. నువ్వు బ్యాక్‌గ్రౌండ్ లేదు. నువ్వెలా అడగాలి? మీకొక సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు. సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. మిమ్మల్ని చూస్తుంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్లున్నారు. కానీ ఈ స్టేజ్‌కొచ్చి నిలబడి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ 2 మూవీస్‌కి సంపాదించుకున్నారు. దీని వెనక మీ హార్డ్ వర్క్ ఎంతుందో ఊహించగలను. మీరిక్కడ దాకా వచ్చారు. మీకేమనిపిస్తుంది? మళ్ళీ అట్లా ఏమన్నా వెనక్కి తిరిగి చూసుకుంటే మీకేమనిపిస్తోందని? ఇప్పుడు మీరేమన్నా ఈ హార్డ్ వర్క్ ఇంత కష్టపడ్డ తర్వాత వస్తున్న రెస్పాన్స్ ఇదంతా చూసి మీ ఫ్యాన్స్‌కి ఏం చెప్పాలనుకుంటున్నారని? మీలాగే రావాలనుకుంటున్న వాళ్ళని మీరేం చెప్పి ఇన్‌స్పైర్ జేస్తారు? ఇలా డబ్బులు లేక, లేకపోతే బ్యాక్‌గ్రౌండ్ లేక మీరు చెప్పొచ్చు. ఆహ్, మీరు చాలామంది ఇంతకుముందు హీరోలంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి. కానీ ఇప్పుడు మీరు మీరు చాలా ఇంటి పక్కన అబ్బాయిలాగా ఉంటారు. హడావిడిగా ఏముండదు. చాలా సహజమైన హీరోలాగా ఉంటారు. అంత న్యాచురల్ లుక్స్‌తో మీరింత స్టార్డమ్ పొందుతున్నారు. అది ఎలా? అట్లా అడగాలి. మంచి మర్యాద లేకుండా అదేం క్వెషన్? పాపమండి ఆయన. ఏం మాట్లాడలేకపోయారు. అండ్ తర్వాత ఆడియన్స్ అందరూ ప్రదీప్ గారికి సపోర్ట్ చేస్తూ హీరో, హీరో, హీరో అని అరిచారు. ఈ జర్నలిస్ట్‌నయితే మాత్రం బ్యాన్ చేయాలండి ఆమెని. ఆయన్ని చూసి ఇన్‌స్పైర్ అయినట్టుంది. ఆ తాతయ్య ఆయన ఫేమస్ అయ్యాడు. వీళ్ళకి ఫేమస్ అవ్వాలని ఇదంతా చేసినట్టుంది గానీ అదసలు కరెక్టే కాదు. నువ్వు మాట్లాడాలనుకుంటే చాలా మంచి మాటలు మాట్లాడొచ్చు. తప్పు మాట్లాడి ఇంకా దాన్ని కవర్ చేసుకుంటూ అసలు ఇది కరెక్టే కాదు. మళ్ళీ నేను జర్నలిస్ట్‌ని గమనిస్తున్నాను. ఇట్లా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన చిన్న చిన్న హీరోలే టార్గెట్. ఇప్పుడున్న యంగ్ హీరోస్‌లో గూడా వాళ్ళకి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న హీరోస్‌ని అస్సలు ఏం అడగలేరు. నోరు మూసుకొని ఉంటారనమాట. ఇక్కడికొచ్చి పాపం చిన్న చిన్న హీరోస్ మీద హీరోస్ వా చిన్న హీరోస్ అందరూ ఒక కట్టుగా ఉండాలండి. సపోర్ట్ చేసుకోవాలి ఒకళ్ళనొకళ్ళు. ఇలాంటి వాళ్ళు కరెక్ట్ కాదు. మీరు చెప్పండి అసలు ఆమె అడిగిన క్వెషన్స్ మీకు కరెక్ట్ అనిపిస్తుందా? తప్పు అనిపిస్తుంటే ఇలాంటి వాళ్ళు రాకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి అసల? మీకెవరికైనా ఐడియా ఉందా? అసలు ఈ సినిమా జర్నలిస్ట్ అనే వాళ్ళకి అసలు ఏదైనా అసోసియేషన్ ఉండటం, వీళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకోవడం అసలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? మీకేమైనా తెలిస్తే నాకు కమెంట్ చేయండి కింద. ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీకు తగిలి మీ లుక్స్ గురించి గానీ, లేకపోతే దేని గురించైనా గానీ చెప్తుంటే మీరు వినకండి. మీరు నిరుత్సాహపడకండి. మీ దగ్గరికొచ్చి అలా నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు అంటే, మీరు వాళ్ళకన్నా చాలా ఒక మెట్టు పైనే ఉన్నారని, అది ఓర్వలేక కింద పడేయటానికొస్తున్నాడని. అది గుర్తుపెట్టుకొని, ఇంకా పై మెట్టుకి ఇంకా కష్టపడి ఎళ్ళటానికే ట్రై చేయండి. అవి మీ మీద ఎఫెక్ట్ కానివ్వకండి. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెటర్‌గా ఇవ్వటానికి ట్రై చేస్తున్నాను. నాకు తెలుసు మధ్య మధ్యలో కొన్ని వర్డ్స్ రిపీటెడ్ అవుతున్నాయి. అవన్నీ నేను కరెక్ట్ చేసుకుంటా ఉంటాను. మీరు ఈ వీడియో చూసారని నాకు తెలియడానికి లైక్, మీకేదైనా ఒపీనియన్ ఉంటే దీనిలో, లేకపోతే నేనేమైనా తప్పు మాట్లాడుంటే దాని గురించి కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ సంతోషంగా ఉండండి. మీ ఫ్యామిలీస్‌ని బాగా చూసుకోండి. థ్యాంక్ యూ.